हरिः ओं श्रीगुरुभ्यो नमः। హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు. ఆ హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు. వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరు వడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబులు నీక్షించి మరి తన్ను నెరుగకరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధి వృత్తుల నెల్ల బోధియై వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రభవమున సత్యుడు ఆనంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ కలుగనేరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప. హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వసరముల్ ద్రొబెడువాడు కింకర గదా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవై తరణీ వన్ని శిఖాపరంపరలచే దగ్ధుండుకాకుండునే. అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరి ఉండు ఎల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల కనబడును. మహాశవనీయుడు అహర్నిశంభు వందనీయుడు భక్తవత్సలుండు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీర గ్రోలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయ మలినీకృతాంగముల్ వేగ విడచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదురు సిద్ధంబు కౌరవేంద్ర. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండబిలములు కుమలయేష చక్రి పద్యంబులు చదువని జివ్వలు కపల జివ్వలు కౌరవేంద్ర. శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకిపించాక్షలు కీర్తిదయత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదరతిలేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజన గతిలేని పదములు పాదపముల పాద పటల మనఘ. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. రోదన చేస్తున్నటువంటి ధ్రువుణ్ణి చూసి సునీతి తాను కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ పైకి ఆ కన్నీటినంతా కూడా వెనక్కి లాగేసుకుంటూ ఆవిడ ధ్రువుడికి పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఆయన భృత్యువత్సలుడు తనని సేవించేటువంటి వాళ్ళ మీద చాలా వాత్సల్యం చూపిస్తాడు రా అబ్బాయి శ్రీమన్నారాయణుడు. అందువల్ల శ్రీహరిని అనన్యభావే ఆశ్రయ అనన్యంగా ఇంకా ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా కంటిన్యూస్గా అదే భావంతో ఉంటూ శ్రీహరిని పూరుషం మనసి భగవాన్ అవస్థాప్య భజస్వ. అనన్యభావంతో అంటే మరి ఒక విధమైనటువంటి దేని మీద మనసు లేకుండా ఇంకా ఏమీ ఆలోచించకుండా మనస్సులో పూర్ణుడైనటువంటి ఆ పురుషుణ్ణి మనసులో అవస్థాప్య నిలిపి భజస్వ సేవించు. అంటే మనసులో భగవంతుడి యొక్క రూపాన్ని నిలుపుకోవాలి. నిలుపుకుని ఆ రూపాన్ని మాత్రం సేవిస్తూ ఉండాలి. ఇది ఆవిడ చెప్పినటువంటి మాట. ఇది ఒక ధ్రువుడికే కాదు సాధకులందరికీ భక్తులందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది. అంటే ఏమిటనమాట, మనసులో భగవంతుణ్ణి నిలుపుకుంటూ మనం పారాయణ చేయాలి తప్ప మరొక భావాలు మరొక విషయాల్ని మనసులో పెట్టుకుని పారాయణ చేయడం కానీ సేవించడం కానీ చెయ్యకూడదు అనేటువంటిది భాగవతం చెప్పినటువంటి
ఉపదేశం. ఇది అయిన తర్వాత ఇంకా ఆవిడ ఏమందో తెలుసా విదురా, నాణ్యం తతః పద్మపలాశలోచన దుఃఖచ్ఛిదంతే మృగయామి కంచన యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియేతరైరంగ విముగ్ర్యమాణయ. ఓ విదురా ధ్రువుడికి ఆ తల్లి అయినటువంటి ఆ సునీతి ఒక మంచి విషయం కూడా చెప్పింది. అమ్మా, నాకు నా దుఃఖం వస్తుంది, నువ్వు బాధపడిపోతూ ఉన్నావు, తండ్రేమో దగ్గరికి చేసుకోవటం లేదు, దగ్గర తీసుకున్న దుఃఖాన్ని పోగొట్టేటువంటి పరిస్థితిలో లేడు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నా దుఃఖాన్ని ఎవరు పోగొడతారు అని ధ్రువుడు అనుకుంటున్నాడు అని చెప్పి తల్లి ఏమంది అంటే, పద్మపలాశలోచనాత్ పద్మపురేకుల వంటి కన్నులు కలిగినటువంటి తతః ఆ శ్రీహరి కంటే అన్యం తవ దుఃఖచ్ఛేదం కంచన మృగయామి అని అందయ్య విదురా. ఒక్క శ్రీహరి కంటే అన్యం మరొకడు ఎవ్వరు కూడా దుఃఖచ్ఛేదం నీ దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు మరొకడు ఎవ్వరికి కూడా కంచన ఎవ్వరికైనా సరే మృగయామి మనం ఎంత వెతికి చూసినా ఎంత ఆలోచించి చూసినా ఆ శ్రీహరి తప్ప ఇంకా ఎవ్వరూ కూడా మనకు కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టలేరు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పిందయా సునీతి ధ్రువుడికి అని. అంటే ఏమిటన్నమాట, మనకి దుఃఖం కలిగినప్పుడో మనకు బాధ కలిగినప్పుడో మనకి ఏదో ఒక నష్టం కలిగినప్పుడో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ నష్టం తీర్చడానికి అని చెప్పి ఎవరో సాధారణమైనటువంటి మానవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో మొత్తుకుంటే వాళ్ళు ఏదో తీరుస్తారేమో అని అనుకుంటూ ఉంటారు మానవులు. అది సాక్షాత్తు తల్లి కూడా నేను కూడా తీర్చలేను, అది తీర్చేటువంటి వాడు పద్మపలాశలోచన తతః దుఃఖచ్ఛేదం కంచన మృగయామి. ఒక్క శ్రీ ఇంకా ఎవడు కంచన అంటే ఎవరికి సాధ్యం కాదు, అది ఒక్క శ్రీహరికి మాత్రమే అనేటువంటి విషయాన్ని సాధకులు భక్తులు ఆలోచించేటువంటి వాళ్ళు ఈ విషయాన్ని కానీ మనసులో మనం చాలా గట్టిగా పట్టుకోవాలి తప్ప మరొక విధానానికి కాదు. అంటే ఏమిటన్నమాట, చేయవలసినటువంటి ఆచరించవలసినటువంటి విషయాన్ని చెప్తూ ఇంకా ఏముంది తెలుసా, హస్తగృహీత పద్మయా ఇతరైః విమృగ్యమాణయా శ్రియా మృగ్యతే. ఓ ధ్రువ, ఆ ధ్రువుడికి ఓ విదురా ఇంకా ఏం చెప్పిందంటే, సాక్షాత్తు కూడా చేతిలో ఎప్పుడు హస్తగృహీత పద్మయా ఎప్పుడు చేతిలో పద్మం పట్టుకుని ఉండేటువంటి శ్రియా ఆ లక్ష్మీదేవి ఏం చేస్తూ ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఆ శ్రీహరిని వెతుక్కుంటూనే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఇతరులందరూ కూడా విమృగ్యమాణయ శ్రియా, మిగతా మానవులందరూ కూడా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెళ్తుంటారు. కానీ పద్మాన్ని చేతిలో ధరించినటువంటి ఆ లక్ష్మీదేవి మాత్రం మృగ్యతే, శ్రీహరిని మాత్రం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అన్న. అంటే సాక్షాత్తు సర్వ సంపదల్ని ఇచ్చేటువంటి మంగళస్వరూపమైనటువంటి అష్టలక్ష్మి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవి కూడా ఎప్పుడూ కూడా ఆ శ్రీహరి ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ వెళుతూ ఉంటుంది అని ధ్రువుడికి చెప్పిందయ్యా. అనేటువంటి దాంట్లో ఒక చిన్న రహస్యం ఏమిటి అంటే, ఉదాహరణకి మనకి అష్టలక్ష్మి స్వరూపాల కింద శక్తి యొక్క స్వరూపాలన్నీ కూడా మనకి జగత్తులో కనిపిస్తూ ఉంటాయి. ఏదో నీళ్ల కింద, చెట్ల కింద, రకరకాలైనటువంటి ఆవుల కింద, తర్వాత రకరకాలైనటువంటి ఫలపుష్పాదుల కింద, ధాన్యం కింద ధాన్యలక్ష్మి, శ్రీలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, విజయలక్ష్మి, ఈ విధమైనటువంటి లక్ష్మీ స్వరూపాల కింద మానవుడికి కనిపిస్తూ ఉండి వీటి కోసం మానవుడు వెతుకుతూ ఉంటాడయ్యా విదురా. కానీ తల్లి ధ్రువుడికి ఏం చెప్పిందంటే, ఒరే అబ్బాయి, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి,
ఇవి కాదు మనం పట్టుకోవలసినటువంటిది. ఇవన్నీ ఇచ్చేటువంటి లక్ష్మీదేవి హస్తగృహీత పద్మయా శ్రియహత ఎప్పుడు కూడా మృగయామి ఆ శ్రీహరి కోసం వెతుకుతూ ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఎవరిని వెతుకుతుందో వాళ్ళని వెతుక్కోవాలి మనం. వాళ్ళే దుఃఖాన్ని తీర్చగలిగినటువంటి మహానుభావుడు అని చెప్పిందయ్యా. చెప్పిన తరువాత మైత్రేయ మహర్షి ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని 24వ శ్లోకంలో చతుర్థ స్కంధం 8వ అధ్యాయంలో ఏవం సంజల్పితం మాతురాకర్ణ్యార్ధాగమం వచః సన్నియమ్యాత్మనాత్మానం నిశ్చక్రామ పితుః పురాత్. ఈ విధంగా తల్లి చెప్పినట్టు తల్లి ఏం చెప్పిందంటే ఏవం ఈ విధంగా సంజల్పితం. పాపం తల్లి కూడా ఏడుచేస్తూ సంజల్పితం ఏడుస్తూ ఆవిడ కూడా ఏడుస్తుంది, పిల్లాడు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ఆ తల్లి ఏడుస్తూ చెప్పినటువంటి వచః ఆకర్ణ్య, ఆ తల్లి ఆ విధంగా ఏడుస్తూ చెప్పినటువంటి మాటను విని ఆకర్ణ్య విని ఏం చేశాడంటే ఆత్మానం సంనియమ్య వెంటనే ఓహో తల్లి చెప్పింది చాలా పెర్ఫెక్ట్గా చెప్పింది. ఆ తల్లి కూడా అదే మాట ఉంది, వెళ్ళి నువ్వు అధోక్ష పాదపద్మ ఆరాధ్య అంది కదా, కాబట్టి ఈ తల్లి కూడా అదే చెప్పింది అని చెప్పి తన దుఃఖాన్ని ఆ పిల్లవాడు నియంత్రించుకుని సంయమ్య కంట్రోల్ చేసుకుని తన బుద్ధిలో ఓహో ఈ పని చేయాలన్నమాట అని చెప్పి ఆత్మానం సన్నియమ్య తన బుద్ధి చేత తన మనసులో ఉండేటువంటి బాధని కంట్రోల్ చేసుకుని పితుః పురాత్ నిశ్చక్రామ వెంటనే ఆ తండ్రి రాజ్యం నుంచి వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో ఏమిటో ఏమీ లేదు. ఇంకా శ్రీ మహావిష్ణువుని వెతుక్కుంటూ వెళ్ళాలి, సాక్షాత్తు లక్ష్మీదేవే వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది అనేటువంటి మాట పట్టేసేసి ఆ పిల్లవాడు అలాగా ఏ విధమైనటువంటి గమ్యం లేనటువంటిగా మనలాంటి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నా శ్రీహరిని చూడాలి, శ్రీహరిని వెదకాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఆ పిల్లవాడు నగరాన్ని విడిచి అలా వెళ్ళిపోతూ ఉండేటువంటి సందర్భంలో ఎప్పుడూ కూడా ఇటువంటి భగవన్ సంబంధమైనటువంటి లక్ష్యం కావాలి అని బయలుదేరేటువంటి వాడు పిల్లవాడైనా పెద్దవాడైనా ఏమిటి జరుగుతుంది అంటే నారదస్తదుపాకర్ణ్య జ్ఞాత్వా తస్య చికీర్షితం స్పృష్ట్వా మూర్ధన్యగగఘ్నేన పాణినా ప్రాహ విస్మితః. నారదః ఈ లోపల ముల్లోక సంచారి అయినటువంటి మహావిష్ణు భక్తుడైనటువంటి నారం దదాతి నారద జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు ఆ నారద తత్ ఆ సునీతి యొక్క ఉపదేశాన్ని తర్వాత ఈ పిల్లవాడు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండేటువంటి వీటిని గురించి ఉప ఆకర్ణ్య దగ్గరగా ఉప అంటే చాలా దగ్గరగా ఉండి విన్నాడు అన్నాడు. అనేటప్పుడు ఏమండి ఉప ఆకర్ణ్య అంటే మామూలుగా విని అనేటువంటి అర్థం. ఉప అనేటువంటి ధాతు ముందు చేరేటప్పటికి ఆకర్ణ్య అంటే ఉప దగ్గరగా ఉండి విన్నాడు అంటే ఏమిటన్నమాట. నారం దదాతి నారద నాలెడ్జ్ మన ప్రతి హృదయంలోనూ ఉండేటువంటి ఆ విజ్ఞాన స్వరూపమైనటువంటి భగవంతుడి యొక్క ఆ జ్ఞానం నారదుడు కాబట్టి ఆ నారదుడే సునీతిలో ఉన్నాడు, సురుచిలో ఉన్నాడు, ధ్రువుల్లో కూడా ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆ నారద స్వరూపం ఏం చేస్తుంది అంటే దగ్గరగా ఉండి వింది అంటే వాళ్ళ హృదయంలో ఉంది. సాధారణ మామూలుగా కథ ప్రకారం అయితే ఆయన దివ్య దృష్టితో ఈ మాటలన్నీ కూడా విని తస్య చికీర్షితం జ్ఞాత్వా వెంటనే ఆ ధ్రువుడు చేయగోరినటువంటి పని ఉందా చికీర్షితం. ధ్రువుడు ఏమనుకున్నాడు అంటే శ్రీమన్నారాయణని ఆరాధించాలి అని తెలియజెప్పింది కాబట్టి నగరాన్ని విడిచేసేసి వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆ విషయాన్ని అంటే ఆ ధ్రువుడి యొక్క మనస్సుని జ్ఞాత్వా తెలుసుకొని విస్మిత
చాలా ఆశ్చర్యం పొందిపోయి, అయ్యో ఇంత చిన్న పిల్లవాడు ఆ మాట పట్టుకుని శ్రీ మహావిష్ణువుని వెతకడానికి వెళ్ళిపోతున్నాడే, ఎంత పట్టుదల ఈ మనిషికి. అందులో పిల్లవాళ్ళకి ఏమిటవుతుందంటే 4 బొమ్మలు అటు ఇటు చూపించి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి రారా క్రికెట్ ఆడుకుందాం అంటే పిల్లలు పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. అంతవరకు తల్లి కొట్టిన దాన్ని, తండ్రి తిట్టిన తిట్లు కేర్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ పిల్లవాడు మాత్రం అలాగ లేకుండా విష్ణువుని ఆరాధించు అనేటువంటి మాట ఆ మనసుకు పట్టి, ఆ విష్ణువే క్రికెట్టు, ఆ విష్ణువే ఫ్రెండ్స్, ఆ విష్ణువే సర్వాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అనేటువంటి ఒకనొక భావం ఆ విష్ణు శబ్దంలో. అందుకనే నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని ఉంది కదండి. నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. కాబట్టి ఆ మాట విని పిల్లవాడు వెళ్ళిపోతూ ఉంటే నారదుడికి కూడా ఆశ్చర్యం వేసేసి వెంటనే ఆయన వచ్చి అఘఘ్నేన పాణినా మూర్ధని స్మృష్ట్వా ప్రాహ. వెంటనే చిన్నపిల్లాడు కాబట్టి నారదుడు ఏం చేశాడంటే అఘఘ్నేన పాపాలను పోగొట్టేటువంటి ఆ తన యొక్క చేతితో ఆ ధ్రువుడి యొక్క మూర్ధని స్పృష్ట్వాహ, వెంటనే ఆ పిల్లవాడి తల మీద చెయ్యి పెట్టి ప్రాహ, ఈ విధంగా అన్నాడయ్యా విదురా అని చెప్పి ఏమన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ, అహో తేజ క్షత్రియాణం మనభంగమముష్యతాం బాలోప్యయం హృదా ధత్తే యస్సమాతురసద్వచ. ఓ విదురా, సాధారణంగా ఎలా ఉంటుంది అంటే క్షత్రియులకి ఎప్పుడైతే తమ మర్యాదకి భంగం కలుగుతుందో, క్షత్రియ సంబంధమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళకి అవమానం కలిగినప్పుడు ఆ క్షత్రియులు దాన్ని సహించలేరు. అది చాలా అవమానం ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి ఆ అవమాన భారంతో ఈ పిల్లవాడు భరించలేకపోయాడు. ఈయన సాక్షాత్ క్షత్రియుడిగా రాజుగారి కుమారుడు కాబట్టి ఆ విధంగా ఉంది. ఏమిటి వీళ్ళు, ఈ ఆ స్వభావం ఏమిటి, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అని అంటూ ఇంకా ఆయన ఏమనుకున్నాడు అంటే మనసులో నారదుడు, ఇతడు పిల్లవాడు అనేటప్పుడు మామూలుగా ఏదైనా చిన్న అవమానం చేసాము కొట్టాం అనుకోండి, వెంటనే కాసేపట్లో వాడు మర్చిపోతాడు, మళ్ళీ వెళ్ళి ఆడేసుకుంటాడు, మళ్ళీ వచ్చేస్తాడు, మళ్ళీ తల్లి కొట్టినా తండ్రి కొట్టినా ఇంకోని కొట్టినా మళ్ళీ కలిసిపోతూ ఉంటాడు. కానీ ఈ పిల్లవాడు ఆ సవితి తల్లి పలికినటువంటి మాటల్ని వీడు మనసులో చాలా బాగా పెట్టేసుకున్నాడు. కారణం ఏమిటంటే క్షత్రియ కుమారుడు కాబట్టి అని నారదుడు, ఆహా ఏమిటి క్షత్రియులకు ఉండేటువంటి ఈ లక్షణం ఏమిటి అనుకుంటూ, అహో తేజ క్షత్రియాణం, అహో ఎంత గొప్పగా ఉందయ్యా ఇది, తేజ క్షత్రియాణం. ఆ తేజస్సు వాళ్ళ ప్రభావం, క్షత్రుడి యొక్క ప్రభావం అలా ఉంది. వాళ్ళకి మానభంగం అమృష్యతాం, వాళ్ళ మర్యాదకి ఏమాత్రం భంగం వచ్చినా, వాళ్ళకి మానభంగం జరిగినప్పుడు అంటే వాళ్ళకి అవమానం జరిగినప్పుడు అమృష్యతాం, ఏమాత్రం సహించలేనటువంటి తేజస్సు కలిగినటువంటి వాళ్ళు. ఏమిటి ఈ క్షత్రియుడికి ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అని ఒకటనుకుని వెంటనే పిల్లవాడు కదా, పిల్లవాడు క్షత్రియుడైనా వాడికి యత్ బాల అపి సమాతు అసత్ హృదా ధత్తే, ఆ తల్లి సవితి తల్లి అన్నటువంటి మాటల్ని హృదయంలో గట్టిగా పట్టేసేసుకుని ఈ పిల్లవాడు ఇలాగా అడవలం ఇలా వచ్చేస్తున్నాడు అని నారదుడు తనలో అనుకుని ఆ పిల్లవాడిని చూస్తూ, ఓ విదురా ఈ విధంగా అన్నాడయ్యా. నారద ఉవాచ నాధునాప్యవమానం తే సమ్మానం వాపి పుత్రక లక్షయామహ కుమారస్య సక్తస్య క్రీడనాదిషు. పుత్రక, ఒరే అబ్బాయి, క్రీడన ఆదిషు సక్తస్య కుమారస్య, నువ్వు క్రీడనాదిషు ఆటలు, ఆటలు పాటలు, చెట్లు దూంకలాలు, పరిగెత్తడాలు ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి మనసుతో సక్తస్య అని మనసుండేటువంటి కుమారస్య పిల్లవాడివి నువ్వు. అటువంటి పిల్లవాడికి తే అంటే నీకు అధునా అపి అవమానం సమ్మానం వాపి నలక్షయామః. కానీ ఒరే పిల్లాడు, పిల్లలందరిలో కూడా వాళ్ళకి ఆటల మీద, తర్వాత ఫ్రెండ్స్ మీద, వీళ్ళ మీద దృష్టి ఉంటుంది. అటువంటిది ఇప్పుడు అవమానంగా వాళ్ళని అవమానం చేసినా, తిట్టినా, సమ్మానం చేసినా, వాళ్ళ దగ్గర తీసుకుని ముద్దెట్టుకున్నా వాళ్ళు నా లక్షయామః.
వాళ్ళు ఎప్పుడు ఈ మానవమానాలను వాళ్ళు ఏమీ పట్టించుకోర్రా, వాళ్ళు వెంటనే మర్చిపోతూ ఉంటారు. అటువంటిది నీకు ఇప్పుడే అవమానం సన్మానం కలుగుతూ ఉంటే నువ్వు వాటిని భరించకుండా ఇలా పరిగెట్టేస్తూ ఉండేటువంటి విషయాన్ని చూస్తూ ఉంటే నీలాంటి వాడిని ఎప్పుడు చూడలేదు, నా లక్ష్యామహ, నీలాంటి వాళ్ళని ఇంతవరకు కూడా నేను చూడలేదురా అబ్బాయి అని చెప్పి మానవమానాలకు సమానంగా ఉండాలి. నీవు పిల్లవాడికి ఉండేటువంటి సహజ గుణానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు, ఇది నీవు మనసులో పెట్టుకున్నావు అని నారదుడు ఆ పిల్లవాడితో అనేటువంటి విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే ఏమిటన్నమాట, సాధారణంగా మానవమానాలకి సమానంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సశాంతిమధిగచ్చతి. కాబట్టి ఆ శాంతి కావాలి అంటే మానవమానాలు సమానంగా చూడాలి అని భగవద్గీత చెప్పింది. ఇక్కడ మరి అదే విషయాన్ని ఇక్కడ నారదుడు చెప్పి మానవమానం సమానంగా చూడాలిరా కాబట్టి యు గో బ్యాక్, ఇంచో వెళ్ళి పిల్లలతో ఆడుకో అని అనలేదు. ఎందుకంటే పిల్లవాడి యొక్క మనసులో శ్రీహరిని వెదకాలి అనేటువంటి ఒక స్థిరమైనటువంటి ధ్రువమైనటువంటి నిశ్చయం ఉంది కాబట్టి ధ్రువుణ్ణి మహాభక్తుడి కింద ప్రొజెక్ట్ చేయడమే నారదుడి యొక్క ఉద్దేశం. అయిన తర్వాత వికల్పే విద్యమానేపి నహ్యసంతోషహేతవః పుంసో మోహమృతే భిన్నాయల్లోకే నిజకర్మభిః. ఒక చోట మానవమానాలు పట్టించుకునే స్థితి నీకు ఉండవచ్చు. ఓకే, నీవు అందరూ ఒకేలా ఉంటారని ఉందిలే, నీకు సన్మానం చేస్తే సంతోషిస్తావు, అవమానం చేస్తే బాధపడుతూ ఉంటావు, అటువంటి విషయాలు నువ్వు పట్టించుకునే ఉంటావు, బాగానే ఉంది. కానీ మానవునికి ఏ మానవుడికైనా దుఃఖం కలిగించేటువంటి పరిస్థితులు కానీ వ్యక్తులు ఉంటారే, ఏమనుకుంటూ ఉంటారే, వాళ్ళు బాహ్యంలో ఉన్నాడు, ఎవడో ఎదురుగా ఒక మనిషి ఉండి నాకు దుఃఖం కలిగిస్తున్నాడు, ఎవరో ఒక మనిషి ఉండి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు, బయట ఉండేటువంటి వ్యక్తిలో బయట ఉండేటువంటి పరిస్థితిలో మనకి సుఖదుఖాలని మానవమానాల్ని కలిగిస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు. కానీ మనకు కలిగించేటువంటి సుఖదుఖాలు బాహ్యంలో లేవు. మానవుడి యొక్క అజ్ఞానమే వాడి దుఃఖానికి హేతు అవుతుంది. తరువాత మానవులు తమ ప్రారబ్ధ కర్మకు అధీనమైపోయి మానవమానాల్ని పొందుతూ ఉంటారు అని చెప్పి తల్లి ఏ విషయం అయితే చెప్పిందో అదే విషయాన్ని నారదుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏమిటన్నమాట, పూర్వజన్మల్లో మనుషులు చేసుకునేటువంటి జీవులు చేసుకునేటువంటి ప్రారబ్ధ కర్మ వశాత్తు ప్రారబ్ధ కర్మానుసారము ఈ జన్మలో మానవుడికి కలిగేటువంటి సుఖదుఖాలు కానీ మానవమానాలు కానీ అధో ఉత్తమ స్థితులు కానీ తరువాత ఆ సంస్కారాలు కానీ వాటి వల్ల అలవడతాయి అనేటువంటిది ఫండమెంటల్ సత్యాన్ని అటు తల్లి చెప్పింది, ఇటు నారదుడు కూడా చెప్పాడు. ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ప్రారబ్ధ కర్మ వల్ల ధ్రువుడికి అవమానం వచ్చేసేసి అలాగ కూర్చుని బాధపడిపోతూ వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ కూర్చోలేదు. ఇది జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చే అవమానం వచ్చిందా, సన్మానం వచ్చిందా, రాని ప్రారబ్ధ కర్మ వల్ల వస్తోంది. కానీ నేను చెయ్యవలసినటువంటి పదం ఏమిటి అంటే అధోక్షజ పద పద్మ అవ్యవస్థ మనసా భజ. ఆ విధంగా నీకు అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఏదొచ్చినా ప్రారబ్ధ కర్మవశాత్తు నువ్వు చెయ్యవలసినటువంటి డ్యూటీ ఏమిటో అటు తల్లి ఇటు నారదుడు కూడా ధ్రువుడికి చెప్తున్నట్టుగా మనందరికీ కూడా, అంటే మీ అందరికీ కాదులండి, నాకు చెప్తున్నట్టుగా నేను భావన చేస్తూ ఓహో ఇవి ఏమీ పట్టించుకోకుండా భగవంతుడి యొక్క ఆ పాదపద్మాల్ని పట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని నారదుడు ధ్రువుడికి చెప్తూ ఉండేటువంటి విశేషం ఈ శ్లోకంలో ఉంది. విదురా అన్నాడు. వికల్పే అంటే మానవమానం, ఒకటేమో సన్మానం, ఒకటి వికల్పం. విద్యమానే అపి అవన్నీ ఉంటూ ఉంటాయి, విద్యమానే అపి అవి కూడా ఉంటాయి. పుంసః అప్పుడు మానవుడు, పుంసః అంటే మానవుడు, అసంతోష హేతు హేతవః
అప్పుడు అసంతోషం వచ్చి అంటే దుఃఖం కలిగినప్పుడు దానికి హేతవ కారణం ఏమనుకుంటాము అంటే మోహనృతే మన అజ్ఞానం వల్ల భిన్నాహి ఎవరో బయట వాళ్ళు చేశారు అని మనం అనుకుంటూ ఉంటాం, భిన్నమైన అని అనుకుంటూ ఉంటాం. కానీ నహి నిశ్చయముగా, కానీ అవేమీ కూడా లోకే నిజ కర్మభి మనం చేసుకునేటువంటి కర్మల వల్లే మనకి మానావమానాలు కలుగుతూ ఉంటాయి. నిజ కర్మభి లోకే అంటే ప్రారబ్ధ కర్మనే కాదు, ఈ ఈ జన్మలో కూడా మనం చేసుకునేటువంటి నిజ కర్మ, మనం చేసేటువంటి కర్మల వల్ల కూడా అంటే సంచితమైనటువంటి కర్మల వల్ల కూడా సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మన అజ్ఞానం వల్ల కర్మలు చేస్తూ ఉంటాం, మన తెలియనటువంటి దాని వల్ల కర్మలు చేస్తూ ఉంటాం. అది పూర్వజన్మల్లో చేసినటువంటి ప్రారబ్ధ కర్మ రూపంలో వస్తుంది. ఈ జన్మలో చేసినటువంటి నిజ కర్మభిహిల్లోకే దానికి కారణం మనమవుతాము తప్ప బయట వాళ్ళు కాదు. బయట వాళ్ళ ద్వారా మనము ఆ మానవమానాల్ని పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని నారదుడు ఆ పిల్లవాడితో చెప్పాడయ్యా విదురా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.